ఊహించకపోయినా ఎదురు చూడకపోయినా దేవుడు మన కోసం పని చేస్తున్నారు. మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఉంటుందండి. ఈ విధంగా ఏమని ఉంటుందంటే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఇదేంటి, నేనేమో నీకు గార్ధబలం కోసం గాడిదల కోసం వస్తే ఆయన సమూయేలు వెంటనే ఏం చేశారు, తైలంతో అభిషేకించి యెహోవా నిన్ను తన స్వాస్యమైన ఇశ్రాయేలుల మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పారు. అని చెప్పగానే తర్వాత ఏం చేయాలని చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్పారో తెలుసా? అక్కడే ఇంకొక వాక్యం ఉంటుందండి 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగి వచ్చును. 10వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి, టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. వ్యక్తిగా కాకుండా వేరే వ్యక్తిగా మారిపోయాడంట. తన ఆలోచనలు కాదు, తన తలంపులు కాదు, తన మాటలు కాకుండా వేరే వ్యక్తిగా మారిపోయాడంట. నిజమే కదా అండి. నిజంగా ఆయన చిత్తంలో సౌలు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సమూయేలుని సిద్ధపరిచిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి నూతన మనసు కలిగిందంట. మనం చూద్దామండి ఆ యొక్క 9వ వచనంలో, 10వ అధ్యాయము 9వ వచనంలో, సమూయేలు నుండి వెళ్ళిపోవుటకై తిరగగానే అతనికి కొత్త మనసు అనుగ్రహించారంట దేవుడు. చూసారండి, 10వ అధ్యాయము 9వ వచనంలో, నేను సమూయేలు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నానని తిరగగానే సౌలుకి దేవుడు కొత్త మనసును అనుగ్రహించారంట. చూసారా, అసలు అది ఊహించిన స్థానమా అండి? అది తను ఎదురు చూసిన స్థానమా? కాదు కదా. తను ఊహించలేదు, ఎదురు చూడలేదు ఎవరు, సౌలు. కానీ దేవుడు పూర్తిగా అప్పుడున్న మనసు కన్నా టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్, కొత్త మనసు అనుగ్రహించాడు. తను ప్రవక్త సమూహాన్ని కలుసుకున్నప్పుడు దేవుడి ఆత్మ బహుబలంగా సౌలు మీదకి వచ్చిందంటండి. మీకు టైం ఉంటే 1వ సమూయేలు 9వ అధ్యాయము 10వ అధ్యాయము క్లియర్గా చదవండి. దేవుడు ఏ విధంగా సౌలు జీవితంలో పని చేశారో, తను ఊహించలేని, ఎదురు చూడలేని ఒక ఆశీర్వాదాన్ని సౌలు కోసం సిద్ధపరిచాడండి దేవుడు. సౌలు కోసం దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు నేను అనుకుంటాం కదా, అయ్యో ఏంటి ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత డిసప్పాయింట్ వస్తుంది. కానీ ఒక సమయం వస్తుంది నీకు నాకు, అప్పుడు ఏ కార్యం కూడా లేటు జరగదండి. వారు ఏ విధంగా అయితే సౌలు ఒక నూతన మనసును దేవుడు అనుగ్రహించారో, టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్, దేవుడి దృష్టిలో ఒక నూతన మనసును పొందుకున్న ఒక దేవుడి ఆత్మ బలంగా తన మీదకి దిగి వచ్చిన ఒక వ్యక్తిగా సౌలును ఊహించని, ఎదురు చూడని స్థానంలో ఉంచారో, నువ్వు వెళ్తున్న డిసప్పాయింట్మెంట్ అన్నిటికీ, నువ్వు వెళుతున్న నిరుత్సాహానికి, నువ్వు వెళుతున్న అర్థం కాని పరిస్థితులకి దేవుడు నీకు ఒక రోజు అతి త్వరలో నీకు దేవుడు తెలియజేయబోతున్నాడు. తెలియచేసి ఆయన చిత్తానికి నువ్వు దగ్గరవుతున్నావు కాబట్టి నీకు అంత నిరుత్సాహం వచ్చింది. నీకు ఆయన చిత్తానికి నువ్వు దగ్గరవుతున్నావు కాబట్టి అంత డిసప్పాయింట్మెంట్లో నువ్వు ఉన్నావు. ఆయన చిత్తానికి నీకు దగ్గరవుతున్నావు కాబట్టి నీ యొక్క జీవితం అర్థం కాకుండా ఉంది అని దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వెప్పుడు భయపడొద్దు. నీకు ఊహించని, ఎదురు చూడని జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు ఏంటి ఇది అని. ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు చెప్తానండి, నేను ఎప్పుడు నమ్ముతాను కూడా, మన జీవితాలు మనం చూస్తున్న వారికి ప్రశ్నేమో, మన జీవితాలు మనకి ప్రశ్నేమో, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి మన జీవితం ఒక ప్రశ్న కాదండి. కీర్తనలు 135వ అధ్యాయంలో ఉంటుంది, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. ఎవరండి? ఆయన అంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడా? ఇంత డిసప్పాయింట్లో వెళ్తున్నానే, ఇంత నిరుత్సాహంలో వెళ్తున్నానా, అర్థం కాని స్థితిలో వెళ్తున్నానే అనుకున్నాడేమో సౌలు. కానీ ఆయన చిత్తానికి దగ్గరవుతున్నాడు. ఆ దగ్గరైన తర్వాత సమూయేలు దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదు. దేవుడు ఎంతగా త్వరగా చేశారంటే, ఆ యొక్క అభిషేకించాడు ఒక అధిపతిగా, ఒక రాజుగా సమూయేలు. తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి వచ్చి he was turned into a new man, ఒక కొత్త మనసును దేవుడు అనుగ్రహించాడంట.
నీ దేవుడు నా దేవుడు అంత గొప్ప దేవుడు అండి. నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీ జీవితం కూడా ఊహించని ఎదురు చూడని జీవితాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మోషేను 80 సంవత్సరాలు ఒక అధిపతిగా, 80 సంవత్సరాల తర్వాత ఒక అధిపతిగా, ఒక ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. యోసేపును గోతిలో నుండి రాజగృహంలోనికి దేవుడు తీసుకొచ్చాడండి. దానియేలును ఒక గొప్ప వ్యక్తిగా చేయడానికి దేవుడు ఒక సింహపు బోనులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. అంతేకాదు దావీదును దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు మనందరికీ తెలుసు కదా. గొర్రెల మధ్యలో నుండి ప్రజల మధ్యలోనికి ఒక రాజుగా, ఒక అధిపతిగా. మనం ఇదన్నీ అనుకుంటాం కానీ బైబిల్లో అవన్నీ ఒక స్టోరీలు కాదండి, ఒక కథలు కాదు. ఇదంతా దేవుని చరిత్ర. దేవుడు ఎంతగా గొప్పగా పని చేయగలడో, ఒక వ్యక్తి జీవితంలో ఎంతగా గొప్పగా నిలబెట్టగలడో తెలియజేయడం కోసమే నువ్వు నిజంగా యొక్క గొప్ప దేవుని నువ్వు నమ్మగలిగితే, అంత గొప్పగా నువ్వు ఆశపడగలిగితే, అంత గొప్పగా నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. అంత గొప్ప విశ్వాసము, ఓర్పు నీ జీవితంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీకు ఊహించని, ఎదురు చూడని జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అప్పటి వరకు ఏదో తెలియని ఒక అల్పమైన, స్వల్పమైన ఆ యొక్క గోత్రంలో ఉన్న నేను కదా, నేను ఈ విధంగా మారిపోయానంటని సౌలు కూడా తనను చూసి తనే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిలబెట్టాడండి. అందుకే కదా అంటాడు సౌలు, నేను అల్పమైన, స్వల్పమైన, ఇశ్రాయేలు అల్పమైన గోత్రం మాది, బెన్యామీను ఇంటి వారందరిలో అల్పమైన వాళ్ళం మేము, అటువంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నా గురించి అని సౌలు అంటాడు. 1 సమూయేలు 9:12. కానీ దేవుడే సౌలును తనను చూసి తనే ఆశ్చర్యపోయే రీతిగా, ఇదేంటి నేను ఈ విధంగా ప్రవచిస్తున్నాను, ప్రవక్తలతో కలిసి ఈ విధంగా నూతన ఆత్మతో నేను నింపబడ్డాను ఏంటి, ఈ విధంగా ఉన్నాను ఏంటి అని ఆశ్చర్యపోయే రీతిలో ఒక ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలును దేవుడు చేశాడు. తర్వాత దావీదు, కానీ మొట్టమొదటి రాజు ఎవరు? సౌలుని దేవుడు చేశాడు. ఊహించని, ఎదురు చూడని ఆశీర్వాదం దేవుడు నీ కోసం, నా కోసం దాచి ఉంచారండి. దేవుడు పని చేస్తున్నారండి నీ కోసం. నువ్వు ధైర్యంగా ఉండు.